ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ ఉదయకాల శుభములను తెలియపరచుచున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 42వ వచనమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 42వ వచనము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు పర్వత ప్రబోధములో కొండ మీది ప్రసంగములో చెప్తూ ఉన్నారు. నిన్ను అప్పు అడుగగోరు వాని యొద్ద నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. నిన్ను అడుగు వానికి ఇమ్ము అనగా అప్పు అడిగేటువంటి వారికి అప్పు ఇమ్ము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశము రుణము, అప్పు. మనము ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు 100కి 90% మంది పేదవారు మొదలుకొని సంపన్నుల వరకు అప్పులు కలిగినటువంటి వారుగానే ఉన్నారు. ఎందుకండి అప్పు అని అంటే, కొందరేమో పేదరికము వలన వారు చేసుకునేటువంటి జీవనోపాధి కొరకైనటువంటి పనులు సరిగా లేనందువలన పోషింపబడుట కొరకు, కేవలం పోషణ కొరకు అప్పులు చేసుకునేటువంటి వారు ఉంటారు. సామాన్య ప్రజలు. కొందరు శక్తికి మించి నాకింత ఆదాయం వస్తుంది అని తెలుసు, ఆదాయమునకు మించి ఖర్చులు చేస్తూ అప్పుల పాలైపోయేటువంటి వారు ఉంటారు. కొందరేమో వ్యాపారంలో నష్టము, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవుట, పంటలు సరిగా పండకపోవుట, ఇలాంటి పరిస్థితులను బట్టి అప్పులు చేస్తూ ఉంటారు. కొందరు చేబదులు తీసుకుంటారు. కొందరు వారి దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి బంగారమును తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటూ ఉంటారు. మరికొందరు నోటు వ్రాసి అప్పు తెచ్చుకుంటూ ఉంటారు. కొందరు లోను అని, అవని ఇవని ఏదో ఒక విధంగా 100కి 90% మంది పేదవారు మొదలుకొని సంపన్నుల వరకు అప్పుల పాలైపోయినటువంటి వారే ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యములో పాత నిబంధన కాలంలో కూడా అప్పు ఇయ్యమని దేవుడు చెప్తాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 2వ వచనమును మనం చూస్తే, నీ పొరుగువానికి అప్పిచ్చిన, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. అప్పియమని దేవుడు చెప్పాడు. అప్పు ఇచ్చిన తరువాత ఇచ్చినటువంటి ఆ అప్పు తిరిగి చెల్లించుటకు గడువు కూడా ఇయ్యాలి. గడువు ఇయ్యాలి కానీ వారు పొరుగువారైనా సహోదరుడైనా వారిని మనము నిర్బంధించకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అలాగుననే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము
10వ వచనములో కూడా నీ పొరుగువానికి ఏవైనను నీవు ఇరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తీసుకుని వచ్చును. ఏదైనా తాకట్టు వస్తువు తీసుకోవటానికి నీవు ఇంటికి వెళ్ళకూడదు. అప్పు ఇచ్చినటువంటి వారు అప్పు విషయంలో చెల్లించుట కొరకు గడువు ఇయ్యవలెను, నిర్బంధించకూడదు. తాకట్టు వస్తువు విషయంలో ఇంటికి వెళ్ళకూడదు అని పాత నిబంధన కాలంలో తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పు ఇచ్చేటువంటి విషయంను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 26వ చరణంలో చెప్తూ ఉన్నాడు. 37వ సంకీర్తన 26వ చరణము మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట 37వ సంకీర్తన 26వ చరణం. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఎందుకంటే దేవుని వాక్యం అప్పు ఇయ్యమని చెప్తుంది కాబట్టి నీతిమంతులుగా ఎవరు జీవిస్తారో వారు ఇతరుల బాధ సాధకాలను ఎరిగినటువంటి వారుగా, చూస్తున్నటువంటి వారుగా అయ్యో అని వారి కష్టం వీరి కష్టంగా భావించి అడగగానే నీతిమంతులైనటువంటి వారు అప్పిస్తారు. వారిని గూర్చి వాక్యం చెప్తుంది, దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. కాబట్టి ఎవరైతే అలా దేవుడు చెప్పిన ప్రకారం అప్పు ఇచ్చేటువంటి వారుగా ఉంటారో వారి సంతానపు వారు ఆశీర్వదింపబడతారు అని చెప్తాడు. ఇదే కీర్తనల గ్రంథం 112వ సంకీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ చరణములో చెప్తూ ఉన్నటువంటి మాట, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. దయాళులను అప్పిచ్చేటువంటి వారును భాగ్యవంతులు అని చెప్పి వారిని గురించి పరిశుద్ధ గ్రంథములో ప్రశంసల వెల్లువ అనేది మనకు కనబడుతూ ఉన్నది. ఇంకా వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములోనే అప్పు తీసుకున్నటువంటి వారు కొందరు తిరిగి అప్పు చెల్లించలేరు. పాత నిబంధన కాలములో అలా అప్పు చెల్లించలేక తమ్మును తాము తమ కుటుంబాలను సహితము అమ్మివేసుకున్నటువంటి వారు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. నెహెమ్యా కాలములో కూడా అనేకులు వారి వారి పరిస్థితులను బట్టి శక్తికి మించిన ఖర్చుల వలన, పంటలు సరిగా పండకపోవటం వలన నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయములో అప్పులు చేసి తమ్మును తాము తమ కుటుంబాలను తమ సహోదరులకే అమ్మివేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, అప్పు ఇయ్యమని దేవుడు చెప్తున్నాడు, అప్పు ఇచ్చే పద్ధతిని దేవుడు చెప్తున్నాడు. వారిని మీరు నిర్బంధించకూడదు, వారికి మీరు గడువు ఇయ్యాలి అని చెప్తున్నాడు. అంతేకాదు, అప్పు ఇచ్చేటువంటి వారు భాగ్యవంతులు అని, అప్పు ఇచ్చేటువంటి వారు నీతిమంతులు అని, వారు దాక్షిణ్యము కలిగి దాతృత్వం కనబరుచుచు అప్పు ఇచ్చుచున్నారు కాబట్టి వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని చెప్పాడు. ఇలా అప్పు తీసుకున్నటువంటి వారు కొందరు చేసేటువంటి పని ఏమిటంటే, కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 21వ చరణములో చెప్తూ ఉన్నాడు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు, భక్తిహీనులు
అప్పు చేసి తీర్చకయుందురు. భక్తిహీనులైనటువంటి వారేమో అప్పు చేస్తారు, కానీ తీసుకున్న అప్పు జ్ఞాపకం రాదు, తిరిగి చెల్లించాలని. ఎందుకంటే వారు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. అప్పులు చేస్తున్నటువంటి వారిని గురించి చెప్తున్నటువంటి మాటలలో సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనము కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ప్రియులారా, మరి మనము అప్పిస్తున్నామా? అప్పు చేశామా? అప్పు చేసి తీర్చకుండా ఉన్నామా? వాక్యం చెప్తుంది, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో చెప్తారు, నిన్ను అప్పు ఇచ్చువానిగా చేస్తాను అని అంటారు. అప్పిచ్చేటువంటి వారు దయాళులు, భాగ్యవంతులు, నీతిమంతులు. అప్పిచ్చేటువంటి వారు దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నటువంటి వారు. ప్రియులారా, అప్పిచ్చేటువంటి వారిని గురించి ఇంత చక్కగా దేవుని వాక్యం చెప్తూ ఉంటే, అప్పు తీసుకున్నటువంటి వారు తిరిగి అప్పు చెల్లిస్తూ ఉండగా భక్తిహీనతను వ్యక్తపరుస్తున్నారా? అప్పు తీసుకునేటువంటి వారిలో తిరిగి చెల్లించలేని వారు భక్తిహీనులు అని, అప్పు తీసుకున్నటువంటి వాడు అప్పు ఇచ్చినటువంటి వానికి దాసుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఖర్చులకు మించి అప్పులు చేయక, కష్టానికి తగిన ఆదాయములోనే మనము సంతోషముగా ఇంటిల్లిపాది జీవించు విధమున మంచి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందాం. యేసయ్య కాలంలో కూడా యేసయ్య 2 ఉపమానాలు అప్పులను గురించి చెప్పారు. ఒక యజమానుడు తను రుణదాతగా ఇరువురికి రుణం ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఒకనికి 500 తలాంతులు, మరొకనికి 50 తలాంతులు అప్పు ఇచ్చాడు. ఇద్దరిని క్షమించి వదిలివేశాడు. దీనిలో ఆ రుణదాతను ఎక్కువగా ఎవరు ఇష్టపడతారు అని ఒక ఉపమానం చెప్పారు. అలాగుననే ఒక యజమానుడు 10,000 తలాంతులు అచ్చి ఉన్నటువంటి వానిని క్షమించి వదిలివేశాడు. ఆ దాసుడేమో తనకు 100 దేనారములు అచ్చి ఉన్న వానిని గొంతు పట్టుకొని తనది చెల్లించే వరకు అతనిని చెరసాలలో వేశాడు అన్న ఉపమానాలను మత్తయి సువార్త 18వ అధ్యాయములోను, మత్తయి సువార్త 7వ అధ్యాయములోను యేసయ్య చెప్పారు. ప్రియులారా, ఆ యజమానులు క్షమించి వదిలివేశారు. ఎక్కువ క్షమింపబడినటువంటి వాడు ఎక్కువగా ప్రేమించినట్లు. అయితే మరొక ఉపమానంలో క్షమింపబడినటువంటి వాడు తన తోటి దాసుని క్షమింపని కారణమున తిరిగి అతనిని మరలా చెరసాలలో వేసినట్లు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా అప్పిచ్చినటువంటి వానికి అప్పు పుచ్చుకున్నటువంటి వాడు దాసుడు, అలాగుననే మనము కూడా ఈ లోకములో పాపములకు దాసులముగా, పాపమునకు రుణస్థులముగా జీవించుచు ఉన్నాము. దేవుడు మన పాపములను ఎలాగూ క్షమించుచు ఉన్నాడు, అలాగే మనము కూడా రుణముల విషయములో దయార్థ హృదయము కలిగినటువంటి వారలముగా
క్షమాగుణము కలిగినటువంటి వారలముగా జీవించవలసిన వారమై ఉన్నాము అని వాక్యం మనతో మాట్లాడుచున్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రుణము అనే ఈ అంశము ద్వారా మనకున్న ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు, మన సంపాదన మనకు తెలుసు. ఖర్చుకు మించిన అవసరతల కొరకు అప్పులు చేసి బ్రతకవలసినటువంటి అంత అవసరత లేదు. పోషణకు ఇబ్బందిగా ఉంటే అది తప్పని పరిస్థితి, అనారోగ్య పరిస్థితులలోనూ తప్పని పరిస్థితి. విలాసవంతంగా జీవించుట కొరకు అప్పు చేయవలసిన అంత నెసెసిటీ ఎవరికి లేదు. కాబట్టి అప్పు చేసి తీర్చకుండా తప్పించుకొని సాకులు చెప్తూ కనబడకుండా పోతే అది భక్తిహీనత. అలాగూ కాక అప్పిచ్చినటువంటి వానికి మనము దాసులము, అలాంటి పరిస్థితులు మనలో కనబడకుండా వచ్చిన సంపాదనలోనే ఇంటిల్లిపాది సుఖముగా సంతోషముగా ఒక మంచి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అవసరాలకు తగినట్లుగా జీవిద్దాం. విలాసవంతమైనటువంటి జీవితాలకు స్వస్తి చెప్పి మనకున్న దానిలోనే సంతోషంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఇతరులకు దాసులము కాకుండా అప్పు వలన తప్పించుకుని తిరుగుట వలన భక్తిహీనులముగా మన భక్తిహీనతను వ్యక్తపరచక, ఒకవేళ మనము అప్పిచ్చిన స్థాయిలో ఉంటే అప్పు తీసుకున్నటువంటి గడువు ఇచ్చి అప్పు తీసుకున్నటువంటి వారిని నిర్బంధించక, తాకట్టు పెట్టినటువంటి వారి ఇంటికి వెళ్ళి ఇబ్బందులకు గురి చేయక, లేఖనానుసారము మనము కూడా నీతిమంతుల వలె భాగ్యవంతుల వలె దయార్థ హృదయముతో ఈ భూమిపై యేసయ్య చెప్పిన విధమున మనకున్న స్థాయికి తగినట్లుగానే సహాయ సహకారములను అందిస్తూ దేవుని దాసులముగా మనమందరము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారలముగా ఆయన అడుగు జాడలలో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తన కృపలనిచ్చి సహాయము చేసి మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగ్గు మా తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి రుణము, అప్పు అనే అంశము ద్వారా మాతో మాట్లాడిన మా తండ్రి మీకు వందనాలు. సామాన్య పేదవాని దగ్గర నుండి కోటాను కోట్లకు దేవా సంపన్నులుగా స్థితిమంతులుగా ఉన్నటువంటి వారలు సహితము ఈ భూమిపై అప్పులు కలిగి జీవించుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అప్పిచ్చు వానిని నీతిమంతుడు అని, దయాళులు అని, భాగ్యవంతులు అని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. అప్పు తీసుకున్నటువంటి వారు అప్పిచ్చినటువంటి వానికి దాసుడు అని, అప్పు తీసుకుని చెల్లించినటువంటి వాడు భక్తిహీనుడు అని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. తండ్రి, విలాసవంతమైనటువంటి జీవితం కొరకు కాదు కానీ అప్పు అనేది పరిస్థితులను బట్టి ఎదురైన కష్టకాలములో, ఇబ్బందికరమైన పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో అప్పు చేసినప్పుడు ఇచ్చిన గడువుకు తగినట్లుగా తీసుకున్న బదులు ఇచ్చినటువంటి సమయానికి తగినట్లుగా చెల్లించి లేఖనానుసారము జీవింపగోరు భాగ్యమును మాకెల్లరలకును దయచేయమని, వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్కరిలోనూ లేకుండా బ్రతుకగోరు భాగ్యములను బిడ్డలకు దయచేయమని, మీ సందేశం ఆలకించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి వారి అవసరతలన్నిటిలో ఆర్థికంగా మీ సహాయ సహకారములను అనుగ్రహించి మీ మేలులతో నింపుమని, ఈ దినము మా బిడ్డలు వెళ్ళే మార్గములలో, చేసే పనులలో, తీసుకునే నిర్ణయములలో
వారి సమస్త అవసరతలలో మీ సహాయ సహకారములను దయచేయమని, ఆయురారోగ్య సుఖ సౌఖ్య సంతోష సమాధానములనిచ్చి వర్ధిల్ల చేయమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మీకందరికి తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.